మొట్టమొదటిగా తండ్రి అయిన దేవునికి నా కృతజ్ఞతలు చెల్లిస్తూ, అలాగే పెద్దలైన వారికి కూడా వందనాలు చెల్లిస్తూ, మీ అందరికీ కూడా థ్యాంక్స్ అండి ఈ సమయాన్ని ఇచ్చినందుకు. నేను వినలేదు కానీ ఇక్కడ దారి ఫస్ట్ టైం వచ్చాను. బట్ నాకు తెలిసిన దానిలో కొంచెం చెప్పాలనుకుంటున్నా. ఎందుకంటే దైవజనులు పిలిచారు కాబట్టి వాళ్ళకు విధేయత కలిగి ఉండటం మంచిది. అందుకని అవి చెప్తున్నా. ఏదైనా తప్పు ఉంటే నన్ను క్షమించాలి. లూకా రాసిన సువార్త 15వ అధ్యాయం 11వ వచనం నుంచి కొన్ని మాటలు చదువుతున్నాం. మరియు ఆయన ఇతరులు, ఒక మనుషునికి ఇద్దరు కుమారులు నేను, వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగం మిమ్మల్ని తన తండ్రిని అడుగగా, అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టను. కొన్ని దినములైన తరువాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశములకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారము వలన పాడు చేసెను. అదంతయు ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్లి ఆ దేశస్థులలో ఒకరి చెంత చేరెను. అతడు పందులను మేపుటకు తన పొలములోనికి వారిని పంపెను. వాడు పందులను తీసి తిను పొట్టుతో తన కడుపు నింపుకొన ఆశపడిన గాని ఎవడనూ వారికేమీ ఇయ్యలేదు. అయితే పొద్దు వచ్చినప్పుడు వాడు, నా తండ్రి యొక్క ఎంతో మంది కూలివాళ్లకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోచున్నాను. నేను లేచి నా తండ్రి ఎదుకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకములకు విరోధముగాను నీ ఎదుట పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడని అనిపించుకున్నటకు యోగుడను కాను. నన్ను నీ కూలి వారిలో ఒకరిగా పెట్టుకొనమని అతనితో చెప్పేదనుకొని లేచి తండ్రి యొద్దకు వచ్చాను. ఇక్కడ మనం చూసుకుంటే చిన్న కుమారుడు ఆస్తిని తండ్రిని అడిగాడు. నాకు కావాల్సిన ఆస్తి నాకు ఇవ్వండి అని అడిగిన తర్వాత ఆస్తిని తీసుకొని దూరదేశానికి వెళ్ళిపోయాడు. అయితే ఆ ఆస్తిని ఎందుకు ఉపయోగించుకున్నాడంటే దుర్వ్యాపారంలోకి ఉపయోగించుకున్నాడు. అవునా? ఆస్తిని దుర్వ్యాపారంకు ఉపయోగించుకొని అదంతా కూడా పాడు చేసుకున్న తర్వాత మరలా తండ్రి ఎదుగు తిరిగి వచ్చి తండ్రి మనసును తెలుసుకొని, తండ్రికి ప్రేమను తెలుసుకొని, తండ్రి దగ్గరికి వచ్చి మరలా నీ కుమారుడు అనుకోటకు నేను యోగ్యుడను కాను అని చెప్పేశాడు. అంటే మనం ఈ రోజులో తెలుసుకోవాల్సింది ఏంటంటే, మీరు ఎంత తెలుసుకున్నారో నాకు తెలియదు కానీ నాకు కూడా ఒక తండ్రి ఉన్నాడు. అదే, నాకు ఒక తండ్రి ఉన్నాడు. ఇక్కడ చిన్న కుమారుడు ఎలాగైతే తప్పు చేశాడో అలాగే మనం కూడా మన తండ్రి పట్ల చాలా తప్పులు చేసి ఉంటాం. కానీ సింపుల్గా చెప్పాలంటే చాలా తప్పులు చేసి ఉంటాం. మరి ఎంతమంది తండ్రులు అయితే క్షమించాలో తెలియదు. బట్ నా తండ్రి పరలోకమందున్న తండ్రిని ఎదిగిన వాడే నన్ను చాలా తప్పుల నుంచి క్షమించాడు. దీన్ని చదివిన తర్వాత నాకు గుర్తుకొచ్చింది ఏంటంటే, నా తండ్రి నాకు ఈ లోకార్థముగా ఇచ్చిన నా తండ్రి నాకు గుర్తుకొచ్చాడు. ఎందుకంటే అంత ఆస్తిని పోగొట్టుకొని కూడా తండ్రి దగ్గరికి మరలా చేరుకున్నాడు అంటే అదంటే క్షమించాడు. అలా ఈ రోజులో ఎవరు క్షమించేవారు లేరు. చాలా మంది దేవుని ప్రేమను ఎరగని వారి క్షమించేలా లేరు. కానీ నా తండ్రి దేవుని ప్రేమను తెలుసుకునేవాడు కనుక నా తప్పులను క్షమించాడు నా తండ్రి. ఈ లోకపాతంగా దేవుడు నాకు చాలా మంచి పేరెంట్స్ ఇచ్చాడు. సో దేవునికి చాలా థ్యాంక్స్. ఎందుకంటే ఎంతమందికి ఇలాంటి తల్లిదండ్రులు లేరు. కాకపోయినా దేవుడు ఈ తప్పిపోయిన కుమారుని విషయంలో తండ్రి ఎలాగైతే క్షమించాడో అలాగే ఆయనకు ఎంత మనస్సు ఉందో అలాంటి మంచి మనస్సును తండ్రి అయిన దేవుడు నా తండ్రికి ఇచ్చాడు. కాబట్టి దేవుని పట్ల బ్రతికినన్ని రోజులు దేవుని కొరకు బ్రతకాలని, ఎన్ని తప్పులు చేసినా దేవుడు మనల్ని క్షమిస్తాడు అని నేను తెలుసుకుంటూ, అలాగే తప్పులు చేస్తాడని క్షమిస్తాడు అని మనం అలాగే తప్పులు చేసుకుంటూ పోకూడదు. వాడిని సరిదిద్దుకొని బ్రతకాలి. కాబట్టి
ఈ తండ్రి ఎలాగైతే ఉన్నాడో, తన కుమారుడు ఎలాగైతే తన తప్పులు తెలుసుకున్నాడో, అలాగే మనందరం కూడా దేవునికి పిల్లలం కాబట్టి ఆయన మనకి ఎన్నో ఇచ్చినప్పటికీ మనం ఆయన విడిచి పాపంలో, పాప జీవితంలో చాలా మంది అపవాదికి దగ్గర అవుతూ దేవునికి దూరం అవుతూ బ్రతుకుతున్నాం. సో అలాంటి టైంలో మనం కూడా ఈ వాక్యాన్ని చదివితే మనకు అర్థమైపోతుంది. మనం కూడా కాబట్టి ఈ వాక్యాన్ని చదివిన ప్రతి ఒక్కరు కూడా మనం కూడా దేవునికి చాలా దూరం అయిపోయాం. సో మరలా మనకి ఆస్తి అంటే మన చివరికి జీవితాన్ని ఇచ్చాడు. ఈ రోజు ఎంతమంది దేవుని దగ్గర వాక్యం వింటున్నామంటే ఈ అవకాశం చాలా మందికి లేదు. ప్రాణాలు వదిలేసిపోయారు. అలాంటి భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చాడు అంటే మనం దేవుని ప్రేమను తెలుసుకోవాలి అని సమయాన్ని ఇచ్చాడు. కాబట్టి దేవుని ప్రేమను తెలుసుకొని మనం మరలా మన తండ్రి దగ్గరకు చేరుకోవాలన్న ఆశ కలిగి బ్రతుకుదాం. బ్రతికినన్ని రోజులు కూడా మన తల్లిదండ్రులకు విధేయమై వారికి ప్రేమ కలిగి, వారి పట్ల కాకుండా దేవునికి కూడా ప్రేమ కలిగి దేవుని పట్ల జీవించడానికి మనందరం కూడా ముందుకు రావాలని వేడుకుంటూ ఈ సమయాన్ని ఇచ్చినటువంటి అందరికీ మీ అందరికీ కూడా థ్యాంక్స్ చెప్తూ నా 2 మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.